రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. అందుకు కారణం అక్కడ ఏమని రాయబడి ఉందంటే, వారు తమ మనస్సులలో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక దేవుడు వారిని చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసులు వారిని అప్పగించెను. దేవుని సన్నిధానంలోనే ఉంటూ మనసులో ఎవరికి చోట్లేదు? దేవునికి చోట్లేదు. దేవుడు కృపను ఎట్లా ఇస్తాడు? మనం అన్ని విషయాల్లో దేవునికి స్థానం ఇవ్వాలా వద్దా? దేవుని కనపరచాలా వద్దా? దేవుని ప్రేమించాలా వద్దా? అదంతా లేకపోతే ఇదంతా ఎందుకు? దేవునిలో ఒక తెల్లని వస్త్రం సరుకులో వేస్తే అది మురిగ్గా మారుతుంది, ఇంకొంచెం తేజోమయంగా మారినట్లు. దేవుళ్ళు ఇంకా మనం పరిమళించాలి, ఇంకా తేజోమయంగా మారాలి, ఇంకా పరిశుద్ధంగా మారాలి. కానీ దేవుని దగ్గర నుండి మురికిగా మారుతున్నామంటే ఎంత ఘోరమైన శిక్ష పొందబోతున్నావో, ఎంత బాధాకరమైన పరిస్థితులు ముందున్నాయో ఇది మాత్రం ఖాయం. దేవుడు ప్రేమించినంతకాలం ప్రేమిస్తాడు, సమయం ఇచ్చినంతకాలం సమయం ఇస్తాడు. గట్టిగా నేను చెప్తా ఉన్నాను, దేవుని దగ్గర ఉండి కూడా ఇష్టానుసారంగా మనసులో చోటు లేకుండా విచ్చలవిడిగా మనసు ఉంటే బహు బాధాకరమైన సంఘటన, బహుఘోరమైన పరిస్థితులు ముందున్నాయి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేసుకో. నా మనసులో నువ్వు రా ప్రభువా, నా జీవితాన్ని నువ్వు నడిపించు ప్రభువా అని గట్టిగా తీర్మానం చేసుకో. నిలబడు, గట్టిగా చక్కగా నిలబడు. ప్రభు నీతో మాట్లాడతాడు, మోకరించాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో ఉన్నాం మనం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన